త్వరలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైన వేటు పడే ఛాన్సులు ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఐపీఎల్ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్న సూర్యను తప్పించాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్టు సమాచారం. సూర్య ఫామ్ అందుకుంటాడని కొంతకాలంగా వేచి చూస్తున్నప్పటికీ అతని ఆట తీరులో పెద్దగా మార్పు రావకపోవడం పైన బీసీసీఐ సెలెక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో పంజాబ్ కెప్టెన్గా బ్యాటర్గా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. మరి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఇండియాకి ఎలాంటి విజయాలు, ట్రోఫీలు లభించాయి? టీ20 కెప్టెన్గా సూర్యను తప్పించడానికి గల కారణాలేంటి? ఒకవేళ సూర్య స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు ఛాన్స్ లభిస్తే ఇండియాకి ఎలాంటి విజయాలు లభించే అవకాశం ఉంది? చూద్దాం. ఇండియన్ 360 ఇండియన్ డెవిలియర్స్ అంటూ ముద్దుగా సూర్యకుమార్ యాదవ్ను క్రికెట్ ఫ్యాన్స్ పిలుచుకుంటుంటారు. అతను ఆడే షాట్లు ఇండియాలో ఇంకెవరూ ఆడలేరనే పేరు అతనికి ఉంది. అలాంటి సూర్యకుమార్ యాదవ్ను టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో సీజన్లో ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్య ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత సీజన్లలో 717 పరుగులతో రాణించిన సూర్య ఈ సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విజృంభిస్తున్నాడు. మొదటి 10 మ్యాచ్ల్లో శ్రేయాస్ 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అయ్యర్ కెప్టెన్సీలో మొదటి 7 మ్యాచ్ల వరకు పంజాబ్ కింగ్ టీమ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రేయాస్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2026 ట్రోఫీని పంజాబ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ 2024లో జూలై 18న ఇండియా టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్గా నియమితులయ్యారు. అంతకుముందు నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ సూర్య తాత్కాలికంగా జట్టును నడిపించారు. సూర్యకుమార్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాక ఇండియాకి అనేక విజయాలు లభించాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2026 టీ20 ప్రపంచ కప్. సూర్య సారథ్యంలో ఇండియా టీ20 ప్రపంచ కప్ని ముద్దాడింది. అంతేకాకుండా 2025లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో కూడా ఇండియాని విజేతగా నిలిపాడు. టీ20 జట్టుకి కెప్టెన్గా సూర్య నియమితుడయ్యాక ఆడిన 52 మ్యాచ్ల్లో 40 మ్యాచ్ల్లో ఇండియా విజయం సాధించింది. 80% పైగా విన్ పర్సంటేజ్తో అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్గా పేరు సంపాదించుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్ మొదలైనప్పటి నుంచి సూర్య ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయాస్ అయ్యర్కు బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సూర్య వ్యక్తిగత బ్యాటింగ్ ఫామ్లో నిలకడ లేకపోవడం వల్ల సెలెక్టర్లు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే టోర్నీలను దృష్టిలో ఉంచుకొని జట్టులో సమూల మార్పులు చేయాలని బోర్డు యోచిస్తున్నట్టు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దానికి తోడు జూన్ ఆఖర్లో 2 టీ20 సిరీస్ల కోసం భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 1 నుంచి ఇంగ్లాండ్, భారత్ మధ్య 5 టీ20 సిరీస్లు జరగనున్నాయి. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు శ్రేయాస్ అయ్యర్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలెక్టర్ కమిటీ సమావేశం కానుంది. అప్పుడే శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పైన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వన్డేలు, టీ20లు రెండింటినీ ఒకే కెప్టెన్ ఉండాలని బోర్డు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. శ్రేయాస్ అయ్యర్కు 2 ఫార్మాట్ల బాధ్యతలను అప్పగించాలనే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ 2026 టీ20 ప్రపంచ కప్కు దూరమైనప్పటికీ ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్కి టీ20 కెప్టెన్ బాధ్యతలు అప్పచెప్పినా అదే జోరు కంటిన్యూ చేస్తాడని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అతని సారథ్యంలో ఇండియా మరిన్ని విజయాలు అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.